నేను అడుగుతున్నా డీజీపీని, ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు. మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది? మిస్టర్ సజ్జనార్, ఏం చేస్తుంది నీ చట్టం? మహేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంది మీ చట్టం? చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా? చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా?